ఏమరా మావా గ్లామర్ పెంచుతున్నావు యాద స్కూల్ అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంటేనే యాదమ్మా నీకు ఎవరేపినారు మావా? నాకు తెలుసులేరా నీ చాటలన్నీ నువ్వు ఏడ తిరుగుతున్నావు సాయంత్రం అయ్యాక నేను పోతున్నా మావా. రా ఇంటికి పోతున్నావు బట్ ఈడ్చడానికి టైం అయిందో నాకు తెలుసులేరా నీ శాస్త్రాలు నేను వచ్చా మావా. నేను చేయను పోతున్నా నేను మా నాన్న అనే మ్యాథ్స్ హోంవర్క్ సార్ ఏం చెప్పారు ఏపీసీలు అనే నేను అడుగుతాడు చేస్తారే మ్యాథ్స్ బేకదనా ఓకే ఓకే ఎవరో ఎన్నికలో అమ్మాలని నేను 3 రోజుల నుంచి ఫాలో అవుతా అన్నా. అరే అరే ఈరన్నా పొలానికని మా నాన్న పడి పోతున్నావు అని ఏ అమ్మాయి పడి తిరగకుండా ఈ అమ్మాయి నాకు చూపి చెప్పురా. యాదలరా రే చెప్పులేరా అమ్మాయి కొని చెప్పాకురా. నువ్వు చూసిన వాడు నీకు ఒక్కని చెప్తా. చెప్పలే ఎవ్వరు చెప్పలేరా. మధ్యలో చున్నేసుకొని చూడు ఆ పాపనేరా. నువ్వు ఎన్నో క్లాస్ లోను? నేను ఇంటర్. ఆ అమ్మాయి 10th. మళ్ళీ ఎట్లా జరిపోతుందిరా? పిల్ల తన్నా అనుకో పిల్లలు అని వదిలిపెడతారా. అట్ట ఆలోచించినావా నువ్వు? అది కాదు అంత చిన్న అమ్మాయిని ఎట్ట చేస్తున్నావురా నువ్వు? తెలియడరా వద్దులేరా పెద్దోళ్ళు కొట్టే సిగ్గు పోతుందిరా. అట్ట అమ్మాయి మామా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఎప్పుడు చేస్తున్నావు మామా? రేపు చేద్దాం మామా. ఏ వారం రేపు? ఆదివారం. మళ్ళీ ఎట్ట పని ఉంటారు వాళ్ళకి? ఓకే ఎన్కిలా ఆయన వచ్చేది అక్కడ ఇంకొక అన్నం దొరకవచ్చు. మామ ఎవ్వరు లేరు మామ, ముగ్గురు అన్నారు. ప్రపోజ్ చెప్ప మామ ఈ రోజు మంచి ఛాన్స్ మామ. మళ్ళీ నాకు భయం అవుతుంది. మామ ప్రపోజ్ చేయని పోతే వాళ్ళు పారిపోయారు మామ. ఎందుకురా ఏమన్నావురా నువ్వు? నేనేమన్నా మా ఎక్స్క్యూజ్ మీ అంటే పారిపోయారు మామ. నీకు సరిగా తెలుగు మాట్లాడే వాళ్ళు భయపడకుండా రేపు అమ్మాయిని ఎట్టైనా లవ్ చేపించా మామ. నీతో ఖచ్చితంగా చేపించలే మామ. నేను ఉన్నాలే మామ నీకు. సర్లే మామ. మామ చెప్పు మామ, ఇదే మంచి ఛాన్స్ మామ. చెప్పు మదలమ్మాయి ఐ లవ్ యూ. నాకు ఇద్దాన్ని నచ్చుకోనే మా అమ్మకి చెప్తా. ఏమైంది చెల్లి ఏడ్చావు? ఏమైంది? అన్న అన్న ఎవరో పూసుకోవచ్చు ఐ లవ్ యూ అన్నారన్న. ఎవరోడు? ఎవరన్నా చూపించు బావ ఎవరోడు? మామ నా లవర్ వాళ్ళ అన్నం దొరుకుతుంది మామ. మామ నేను ఉండాలే మామ. వాళ్ళ అన్న వచ్చినా ఎవరు వచ్చినా భయపడక మామ. నేను చూసుకుంటాలే మామ. నువ్వు విన్నాడు ఎవర్రా ప్రపోజ్ చేసేది మా చెల్లికి? ఎవరా అన్న నాకు అస్సలు తెలియదు నా. వీడియో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చా అంటే వచ్చినా నాకు